రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఎక్సో డిస్ షైన్ పాడుతా తీయగా కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత చేసుకుంటున్నటువంటి 4వ సంచిక ఇది. అంటే 2వ బృందానికి ఇది 2వ ప్రాథమిక రౌండ్ అన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. అలాగే పోయిన సంచికకు మళ్ళీనే ఈ సంచికకు కూడా మనకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ కోటి గారిని కూడా మన హర్షధ్వానాలతో ఆహ్వానిద్దాం, కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటి ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ చిరంజీవులందరూ కూడా చక్రవర్తి గారు కంపోజ్ చేసినటువంటి పాటల్ని ఎంపిక చేసుకుని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. నేను ఆయన సంగీత దర్శకత్వంలో వేటూరు సుందరరామూర్తి గారి రాసినటువంటి పాట, జంజాల దర్శకత్వం వహించిన పుత్తడి బొమ్మ సినిమా నుంచి ఒక మాధుర్య ప్రధానమైన గీతాన్ని పాడి మీకు వినిపించదలుచుకున్నాను మీ అందరి అనుమతితో. సూర్యుడు పంపేను సిగురాకు పల్లకి, సింధురుడు దింపేను కలవ పూల పందిరి. ఆ పల్లకిలో ఓ దేవుడొస్తాడు, ఈ పందిరిలో నీ రాముడవుతాడు, శ్రీరాముడవుతాడు. మముగన్న తల్లి శ్రీదేవి నీదయ్యా, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు, కనకాభిషేకాలు. పదిలంగ చూడు ఈ పచ్చ తోరణం నట్టింట నిలబడితే నిత్య కళ్యాణం, నిత్య కళ్యాణం. సూర్యుడు పంపేను సిగురాకు పల్లకి, సింధురుడు దింపేను కలవ పూల పందిరి. ఆ పల్లకిలో ఓ దేవుడొస్తాడు, ఈ పందిరిలో నీ రాముడవుతాడు, శ్రీరాముడవుతాడు. శ్రీ నిజం ఆహ్వానిద్దాం. సుశీలమ్మ గారితో బాలుడు పాడిన పాట, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, బలిపీఠం సినిమా నుంచి కుశలమా నీకు కుశలమేనా. కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను, అంతే అంతే అంతే. కుశలమా నీకు
కుశలమేనా ఇన్ని నాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాసాను అంతే 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 కుశలమా చిన్న తల్లి ఏమంది నాన్న ముద్దు కావాలంది పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి ఒకటేనా ఒకటేనా ఎన్నైనా ఎన్నెన్నో మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే 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 కుశలమా పెరటిలోని పూల పానుపు త్వర త్వరగా రమ్మంది పొగడ నీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేనో పూల గాలి రెక్కల పైన నీలి మబ్బు పాయల పైన అందేనా ఒకటైనా అందెనులే తొందర తెలిసెనులే ఇన్ని నాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాసాను అంతే 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 కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే 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 కుశలమా ఎందుకో మ్యాచ్ అవ్వలేదు అనిపించింది నీ వాయిస్కి సాంగ్ యాక్చువల్లీ సాంగ్గా పాడేవు కానీ వాయిస్కి అస్సలు సూట్ కాలే బట్ ప్రెజెంటేషన్ ఇస్ గుడ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఆ నీకు సింకోపేషన్ అందరూ తప్పు పాడతారు ప్రతి వాళ్ళు కుశలమా నీకు అనే పాడతారు అందరూ నువ్వు ఎలా పాడుతున్నావు 1 2 3 4 కుశలమా నీకు తక్కిట నీకు నువ్వు తక్కదిమి నీ ఆల్మోస్ట్ సమన్లో పాడుతున్నావు సింకోపేషన్ అంటాం దాన్ని తాళ ప్రమాణం ఏంటి అనేది అది తగ్గిట నీకు అది అన్నమాట కరెక్ట్ అయిన పద్ధతి కుశలమా సంగతులన్నీ క్లీన్గా ఉండాలి కొంచెం హృదయం పెట్టి పాడడానికి ప్రయత్నించు పాడిన వాళ్ళ పద్ధతిని కూడా బాగా వినండి ఓకేమ్మా గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సార్ హర్షవర్ధన్ మన ముందుకు వస్తున్నాడు ఆహ్వానించండి హర్షవర్ధన్ ఎంపిక చేసుకున్న పాట బాలుడు పాడింది దాసనారాయణరావు గారు రచించి దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం చిత్రం నుంచి వందనం అభివందనం బెస్ట్ ఆఫ్ లక్ టు యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం
అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం కన్నులు పొడిచిన చీకటిలో హారే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సరే వందనం అభివందనం నీ అందమే ఒక నందనం జీవితమన్నది 3 నాళ్ళని యౌవనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నారని నేను ఉన్నానని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము కోరిన మేనక అభినయమేనక సారే వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం వందనం అభివందనం తర్వాత నీ అందమే మే అది రెండరింగ్ వేరేలాగా ఉంది అసలు మే అనేది టోటలీ ఐఎమ్ నాట్ దట్ మచ్ హ్యాపీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే గుడ్ నీకు ఉన్న హ్యాండిక్యాప్ ఏంటంటే చేంజింగ్ టైమ్ ఆఫ్ వాయిస్. అందుకని ఇప్పుడు చాలా బ్రాడ్గా ఉంటుంది వాయిస్. అదొకటి పక్కన పెడితే కొంచెం లిటిల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మధ్యలో సారీ అన్నప్పుడు మాత్రం నా పక్క చూసి నవ్వావే, అది టోటల్గా ఆ ఇన్స్పిరేషన్ పాటలోకి అంతా కూడా ఉంటే చాలా బాగుంటుంది. అనఘ డా చాలా అద్భుతమైన పాట. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, సుశీలమ్మ గారితో నేను పాడిన పాట చీకటి వెలుగుల కౌగిలిలు. చీకటి వెలుగుల సినిమా నుంచి. చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు, చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు, ఏకమైన హృదయాలలో ఏకమైన హృదయాలలో
ఈరోజు చక్రవర్తి గారి ఆత్మ ఎంత శాంతిస్తుందంటే ఆయనకి ఎంతో ఫీలింగ్ ఆయనకి ఇంత మంచి పాటలు నేను చేశాను అనేది చాలా ఫీల్ అయ్యాడు ఆయన మాతో చెప్పి. రియలీ వెరీ హ్యాపీ మా. మేము అసలు వినలేదు ఇటువంటి పాటలు ఆయన ఎంత గొప్ప పాటలు చేశారని. సూపర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఇంత పెద్ద పాట చూడకుండా, కాగితం చూడకుండా, చాలా కష్టమైన పాట ఇది. రాగమాలిక చాలా టూ మచ్ ఆఫ్ గ్రహభేదాలు, స్వరభేదాలు అన్నీ ఉన్నాయి. సెకండ్ మ్యూజిక్ ఎండ్ పోర్షన్ వాయిస్తారు. నువ్వు చరణం తీసుకుంటావా? ఏది? తేట నీటి ఈ ఏటి ఒడ్డున, దాని ముందర బ్యాక్గ్రౌండ్ ఫినిష్ చేస్తారు, నువ్వు అది తీసుకోవాలి ఇప్పుడు. ఓకే, 1 2 3 4 డా డే డా డా డే 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 డా డా డే డే డా డా డే 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 డా డే డా రే రే రే. ఇప్పుడు ఆల్మోస్ట్ కరెక్ట్. ఇంత మునుపు ఒక్క బార్ లేట్గా తీసుకున్నావు దాన్ని. తేట నీటి అక్కడ కరెక్ట్గా తీసుకోలేదు. మిగతా అసలు నాకు ఏమి ఇబ్బంది లేదమ్మా నువ్వు పాడిన దాంట్లో. నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో పాట కూడా అంత ముద్దుగా ఉంది. శరత్ చంద్ర, చిలక కొట్టుడు కొడితే యమగోళ సినిమా నుంచి సుశీలమ్మ గారితో కలిసి బాలు పాడింది. వేటూరి సాహిత్యం. బెస్ట్ ఆఫ్ లక్. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావు నీటుగాడ, రాటు తేలిపోయావు నీటుగాడ. నీ నాటు సరసం చాలులే పోటుగాడ. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. మాబడేలా ఆకలేసి మంచకాడ కౌగిలిస్తే అబ్బా నీ చౌకుమాడ అబ్బో ఓయబ్బో దబ్బా పనంటి దాన అమ్మో ఒలమ్మో చెప్పాల నునుగు చూడ వేడెక్కి డీడెక్కి అంటున్నిలే. అమ్మమ్మ అల్లి బిల్లి దిగలల్లే అల్లుకుంటే జల్లుమంటే ఊరి పులిమేర కాడ అయ్యో ఒరయ్యో ఊరించు కళ్ళలోన అమ్మో ఒలమ్మో కవ్వించు నీలి నీడ కైపెక్కి తైతక్కలాడిందిలే. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావు నీటుగాడ, నీ నాటు సరసం చాలులే పోటుగాడ. వలుపు వాగు పొంగుతుంటే వాడి చూపు వంతనేసి, వలుపు వాగు పొంగుతుంటే వాడి చూపు వంతనేసి. సంపంగి చెట్టు కాడ అయ్యో ఒరయ్యో పంపుల్లో సంపులాడ అమ్మో ఒలమ్మో చెంపల్లో కెంపులన్నీ ముద్దిచ్చి మూట కట్టుకో. అర్రర్ర కోరికంతా గొగ చుట్టి ఆ కొంగులోన బొంగు దాచి, కోరికంతా గొగ చుట్టి ఆ కొంగులోన బొంగు దాచి. ముంత మా విడుగున్న అమ్మో ఒలమ్మో రమణి ముద్దుల గుమ్మ అమ్మో అమ్మమ్మో విరుగుసి నవ్వింది నవ్వులన్నీ పువ్వులెట్టుకో. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావు నీటుగాడ, నీ నాటు సరసం
అదగొట్టేసావు అసలు. థ్యాంక్ యూ సార్, అద్దరు సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఆ సాంగ్ ఎంత ఎనర్జీ ఉందో ఆ రోజుల్లో బాలు గారు ఎన్ని పాటలు ఆయన మెలడీలు పాడాడు. ఇటువంటి హుషార్ సాంగ్ ఎంత ఎనర్జీ కావాలి తెలుసా, అంత హెవీ రిత్ ఆర్గనైజేషన్లో కూడా. చక్రవర్తి గారి గొప్పతనం ఏంటంటే ఖైదీ అనే సినిమాకి వితౌట్ ఆయన హార్మోనియం పెట్టుకొని ఆయనే కంపోజ్ చేశాడు ఫుల్గా. రే ఈ నోట్ డబుల్ బేస్గా ఉండరా, ఇది ఇది ఈ వేలు దీనికి అది పెట్టండి అంటే ఆ సౌండింగ్ కొత్తగా ఉండేది అసలు. అంత ధైర్యంగా ఆయన ఆ రోజుల్లో ఖైదీ రికార్డింగ్ అసలు చాలా మంచి పేరు వచ్చిన ఆ రోజుల్లో. వండర్ఫుల్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సో హ్యాపీ. మా గురుగారిని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దట్స్ ది ఎనర్జీ. వాళ్ళ పాటకు కావాల్సిన ఎనర్జీ ఏంటంటే ఇన్హిబిషన్స్ లేకుండా ఏమైనా అనుకుంటారేమో అని లేకుండా ఈ పాట ఇలాగే ప్రజెంట్ చేయాలి. అలా చేస్తేనే మజా. అందులో సుశీల్ గారు పాడుతున్నప్పుడు నేను పైన ఇచ్చిన ఓవర్లాపింగ్స్ అన్నీ కూడా నువ్వు దాన్ని ఊపిరి పెట్టుకొని దాన్ని కూడా పాడడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడడం గురించి అసలు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, జనమే చెప్పారు. నేను చక్రవర్తి గారి గురించి చెప్పేదంటే చిల్లక్క కొట్టుడు కొడితే అని రిథమాటిక్గా వస్తూ మా పటేళ కలిసి మంచకాడ గోగులి అబ్బ తరాని నీని దార తిన్నన్న తెరీర తన్నారీర తన్నన్న తెరీర తనారే. అది మెలోడియస్ పోర్షన్. అది ఆ రిథమాటిక్గా ఉన్నా కూడా సుఖాన్ని వదిలిపెట్టాలి. ఆ కటింగ్ ఉంది సార్, ఆ కటింగ్ క్రియేట్ చేసిన చక్రవర్తి గారు అసలు. నేను ఆ కటింగ్ తోటి ఎముడుకు మూడు ఎక్కు బండెక్కు మా తన్న తన్న ఈ కటింగ్ ఇన్స్పిరేషన్ తోటి చేసిన ట్యూన్ అది. మా పటేళ ఆకలేసి మంచకాడ కౌగిలిస్తే, మా పటేళ ఆకలేసి మంచకాడ కౌగిలిస్తే, అబ్బా నీ సోపు మాట అబ్బో ఓయబ్బో దబ్బా పండంటి దాన అమ్ము ఓలమ్ము జబ్బాల నునుపు చూడ వేడెక్కిడిడిక్కి అంటుందిలే. మృదురవళి మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. తనకు చాలా ఇష్టమైన ఒక సినిమా నుంచి ఈ పాట, నారాయణ రెడ్డి గారు రాసిన పాట, సుశీలమ్మ గారు పాడారు. శారద సినిమా నుంచి రేపల్లె వేచను వేణువు వేచను. ఆల్ ది బెస్ట్ అమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.
కంపోజిషన్, సుశీల్ గారు పాడిన విధానం కానీ నువ్వు ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి సాంగ్. ఎక్స్ప్రెషన్ ఇవ్వటం కాదు, అంటే యూ ట్రై టు గివ్ ఆ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలరు, కానీ ఆ లైఫ్ రాలేదు సాంగ్లో. చాలా ఫీల్ ఉన్న సాంగ్ ఏనా, బాగా మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయాలి. గుడ్. పెథోస్ కానీ ఏదైనా సరే అది సరైన పాళ్ళలో ఉండాలి. మ్యూజిక్ ఇబ్బంది పడన అంత అందంగా ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. బేసిక్గా నీ వాయిస్ టెక్స్చర్ ఏంటంటే నీకు అప్పర్ నోట్స్ చాలా బాగా పలుకుతాయి, పై స్థాయిలో తీవ్ర స్థాయిలో పలికేవన్నీ కూడా బాగా పలుకుతాయి. లోవర్ నోట్స్ తక్కువ. దట్ ఈస్ యువర్ వాయిస్ నేచర్. అది తప్పేం లేదు, దాంట్లో ఏం తప్పలేదు. రఫీ గారి వాయిస్ అంతే. ఘంటసాల గారి వాయిస్ బాయిస్ట్రస్గా ఎంత బాడీ ఉంటుందో కింద, రఫీ గారికి అంత లోవర్ ఆక్టివ్ లేదు. కానీ రఫీ గారిది ఫ్రమ్ మిడ్స్ నుంచి పై దాకా అంత అందంగా ఉంటుంది. వాళ్ళ కోసం పాటలు కంపోజ్ చేయబడ్డాయి కరెక్ట్ రేంజ్లో, కాబట్టి అందంగా వచ్చాయి. నీకు ఈ పాట లోవర్ నోట్స్ పాడుతున్నప్పుడు చాలా కష్టపడుతున్నావు, అంటే బ్యాలెన్స్ చెక్కట్లేదన్నమాట. నీరాక కోసం నిలువెల్ల కనులై అని పాడుతున్నావు, అది కాదు ట్యూన్. నీరాక కోసం నీ అది నిలువెల్ల కనులై నీరాధ వేచేనురా. చారుకేసి అంటే చాలా ఇష్టం చక్రవర్తికి. చారుకేసిలో చాలా మంచి పాటలు చేశాడు ఆయన, చాలా ఇష్టమైన పాట. నేను వినగానే ఒకరోజు వాడి దగ్గర మాట్లాడి చెప్పుదెబ్బలు కూడా తిన్నాను. ఈ పాట వినగానే శంకర్ జయకిషన్ నీకు ఐడియా వచ్చినట్టుందే అన్నాను. ఏంట్రా శంకర్ జయకిషన్ అన్నాడు ఆయన. బేదర్దీ బాలుమా తుజ్కో మేరా మన్ యాద్ కర్తా హై, అందులో మనకు కాలాపు వస్తుంది. మళ్ళీ పాడు అన్నాడు. మళ్ళీ పాడాను. వాడెప్పుడు నన్ను కాపీ కొట్టాడురా అన్నాడు. లేదురా, ఇది ఎప్పుడో వచ్చిన పాట, పళ్ళు రాలగొడతా. నాకు హిందీ పాటలు ఎప్పుడన్నా విన్నానురా నేను, నాకేమన్నా తెలుసురా అసలు, నా బుర్రలోకి వచ్చి నేను చేస్తున్నాను గాడిద, నాకు అలాంటి అలవాట్లు లేవు, నేను ఇన్స్పైర్ కూడా కాను, నాకేం తెలుసో నేను అదే చేస్తాను, ఒకవేళ అలాగే వినపడి ఉంటే అది నా తప్పు కాదు అన్నాడు. నివేదిత దమ్మ. నివేదిత ఎంపిక చేసుకున్న పాట దేవత సినిమా నుంచి సుశీలం గారితో బాలు పాడిన పాట, వేటూరు గారి రచన. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మ. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిలా పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కుంగు చాటు అందాలన్నీ కోలాటానే వేస్తుంటే, ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడా నా సొగ్గాడా, మీగడంత నీదే లేరా బుల్లోడా. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిలా పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగు చాటు అందాలన్నీ పేరంటానే వేస్తుంటే, ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు. ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు, వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు, చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నీరు మొగ్గ, చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నీరు మొగ్గ, ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావో గూడు, కౌగిళ్ళలో నన్ను కూడు ఆ కళ్ళకుంటాని కూడు, గుండెల్లో చోటుంది చూడు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిలా పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగు చాటు అందాలన్నీ పేరంటానే వేస్తుంటే, ఓరయ్యో రావయ్యో
ఒక ప్రొఫెషనల్ సింగర్స్కి ఒక చిన్న బ్యాలెన్స్ ఉంటుంది. పాడేటప్పుడు మైక్ దగ్గర పాడుతున్నప్పుడు ఆ టెక్నిక్, చిన్న టెక్నిక్ ఒకటి, అది కొద్ది కనపడుతుంది నీ దగ్గర. చరణాల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ చరణంలో, సెకండ్ చరణం గుడ్, ఓకే. ఫస్ట్ చరణంలో చాలా ప్లేసెస్ మిస్ అయింది. టోటల్గా ఓకే. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే నీ వాయిస్లో ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. దీని కంపోజింగ్కి కారంచేడులో మా రామానాయుడు గారు తీసుకెళ్ళి అక్కడ కంపోజింగ్ అనమాట. నేను ఎప్పుడు చక్రవర్తి గారు పక్కనే ఉంటాను. నేను భీముండి అనమాట. నేను అంటే ఫుడ్ ఐటమ్స్ అని ఫస్ట్ నాకు పెట్టిస్తాడు చక్రవర్తి గారు. పక్కన కూర్చొని రామానాయుడు గారు ఆయన చేతుల మీదకి ఉలవచారు, పెరుగులు పెట్టి నైట్లు మమ్మల్ని తినిపించారు. నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు పాట వింటుంటే. దేవత సినిమా అంతా చక్రవర్తి గారికి నేను ఒక కొడుకు, ఒక తమ్ముడు, సర్వస్వం. నేనంటే అంత ఇష్టం ఆయనతో పాటు ఉండేవాడిని. నా అదృష్టం ఆ మహానుభావుడు ఆయన ఆశీస్సుతో ఇంతవాడిని అయ్యాను. ఈరోజు మీ అందరి సమక్షంలో ఆయన పాటలు నేను జడ్జ్ చేస్తున్నానంటే సో హ్యాపీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సంగతులు బాగా పలుకుతున్నాయి, మంచి వాయిస్ ఉన్నది. బట్ ఆ వామప్ అనేది ఎక్కడో నేను సగం నుంచి బాగా పాడాను అండగదు. పాట మొత్తం అంత బాగా ఉండాలన్నమాట. సాయి కీర్తన మన ముందుకు వస్తుంది, ఆహ్వానిద్దాం హర్షధ్వానాలతోటి. సాయి కీర్తన ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, గానం శ్రీనివాస్ చక్రవర్తి అండ్ జానకి. బాబాయ్ అబ్బాయి సినిమా నుంచి నీ రూపు పారాణి దీపం. పారాణి దీపం కనుచూపు కళ్యాణి రాగం యదవాకిట ఎదురవ్వవే ఉదయాస్తమానాల క్రీడలో నీ మాట మమతాభిషేకం చలిచూపు శృంగార దీపం తృణ పుష్పమై
వండర్ఫుల్ సాంగ్. కొన్ని సంగతులు అంటే అసలు చాలా సీనియర్స్ పాడతారు చూసా, ఆ రేంజ్లో ఉంది కొన్ని సంగతులు. చాలా చక్కగా పాడామ్మా. థ్యాంక్ యూ సార్. పాయింట్ 1 తను అన్నట్టుగా సంగతులు భలే పలుకుతాయి నీ గొంతుకులో, కానీ నువ్వు పాడేదేది మాకు వినిపించాలి కదా. టోటల్గా నీకు సస్టైన్ చివరికి వచ్చేసరికి ఊపిరి ఆగదేమోనని మైక్ దూరంగా తీసుకెళ్ళిపోతున్నావు, దానివల్ల అక్షరం వినిపించట్లేదు. జీవనాదాలు అని పాడుతున్నావు. జీవనాదాలు దాకు ఒత్తులేదు అక్కడ. సందిట్లో సంగమించే భావాలేవో కావ్యాలు కావాలిలే, ఆ లైన్ పాడు ఒకసారి. సందిట్లో సంగమించే భావాలేవో కావ్యాలు కావాలిలే. ఇప్పుడు ఆ ఒక్కలైనే పాడా కాబట్టి ఊపిరి ఉంది, నువ్వు చక్కగా మైక్ దూరంగా తీసుకెళ్ళదు. ఎంత బాగా అంటున్నావు సంగతి. ఇంకోసారి పాడు, చాలా బాగుంది, మళ్ళీ వింటాను. సందిట్లో సంగమించే భావాలేవో కావ్యాలు కావాలిలే. ఫస్ట్ క్లాస్, జస్ట్ ఫస్ట్ క్లాస్. మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్న సంగతులన్నీ కూడా అంత క్లీన్గా, క్రిస్టల్ క్లియర్గా పలుకుతున్నాయి. మంచి కల్చర్డ్ ప్రజెంటేషన్. సంగతులు భలే భలే పలుకుతున్నాయి నీకు, భలే ముద్దుగా ఉంది నువ్వు పాడుతుంటే. ఒకటే మొద్దుగా ఉన్నది ఏంటంటే నువ్వు నవ్వట్లేదు. నా అంత ముద్దుగా ఉంది నువ్వు నవ్వకపోతే. నువ్వు నవ్వితే కోటి అంత ముద్దుగా ఉంది. ఇక్కడంత హ్యాండ్సమ్గా ఉన్నాడు చూడు పక్కన, నేనంత హ్యాండ్ఫుల్గా ఉన్నాను చూడు. ఎంత మంచి పాట చేశారు చక్రవర్తి గారు. ఈ శ్రీనివాస్ చక్రవర్తి అన్న అబ్బాయి చక్రవర్తి గారి కొడుకు. శ్రీ అన్న పేరుతోటి ఎన్నో మ్యూజిక్ చేశాడు. వాడు మొదట పాడాలనే వచ్చాడని వాళ్ళ నాన్న పాపం వాడికి ఒక మంచి పాట అవకాశం ఇచ్చాడు పాడడానికి. నేను వినలేదు, ఎలా పాడాడో నాకు తెలియదు. బాగా పాడుంటాడు, లేకపోతే జంజాలు ఒప్పుకునేవాడు కాదు. వాళ్ళ నాన్న కూడా ఒప్పుకోడు. కొడుకు కదా అని చెప్పి వాడికి ఏదేదో కట్టబెట్టాలని ఎప్పుడూ ట్రై చేయలేదు అతను. బాగా పాడితేనే ఎవరికైనా అవకాశం ఇచ్చాడు తప్ప లేదు. ఇంత మంచి పాటను ప్రజెంట్ చేసినందుకు ధన్యోహం. థ్యాంక్ యూ సార్. ఎందుకంత రహస్యం? థ్యాంక్ యూ సార్. సరే వెళ్ళరా. నూతన్ ఆవ్. నూతన ఎంపిక చేసుకున్న పాట అయ్య బాబోయ్, జానక్ గారు పాడిన పాట. ఎన్ని అవార్డులు అలా వచ్చి పడిపోయి పాటకి. వేటూరు గారు రాసిన పాట ప్రతిఘటన సినిమా నుంచి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి పర్వంలో. I think you will do justice to this song. All the best. Give her a big round of applause. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకం రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం.
బిగినింగ్ ఏదో మిస్ అయింది కదా, ఒకసారి పాడేసేది. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం. నీ పేరేంటన్నా? నూతన సార్. నూతన, మీ ఖమ్మం జిల్లా అంతా గర్వించేతగ్గ విధంగా పాడావు. థ్యాంక్ యూ సార్. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. సచ్ అ వండర్ఫుల్ గ్రేట్ సాంగ్ ఇది. అంటే ఆ చరణాలు పాడుతుంటేనే మనకు తెలియకుండా ఎంతో ఆ ఫీల్కి వెళ్ళిపోతాం టోటలీ. యాక్చువల్లీ పిక్చర్లో ఈ సాంగ్ లేదు. యాక్చువల్లీ వేటూరి గారు అప్పటికప్పుడు సినిమా చూసి ఇక్కడ ఈ సన్నివేశంలో ఈ పాట ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు రాసిన తర్వాత చక్రవర్తి గారు ట్యూన్ కట్టిన సాంగు. చాలా విత్ ఇన్ అవర్స్లో రికార్డ్ చేసిన సాంగ్ ఇది. జానకి గారు అంత గొప్పగా పాడారు. నేను ఫస్ట్లో ఏదో ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇస్తున్నావు అనుకున్నాను, కానీ దట్ ఇస్ 100% కరెక్ట్. నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సార్. గ్రేట్, గుడ్. కోటి ఆ సన్నివేశానికి డైరెక్టర్ ఏమనుకున్నారంటే ఆవిడ చేత మంచి పవర్ఫుల్ డైలాగ్స్ రాయించి చెప్పిద్దాం క్యారెక్టర్ చేత అనుకుంటే, సుందరరామూర్తి గారు అన్నారు ఇక్కడ పాట ఉంటే బాగుంటుంది అని. సరే రాయండి అంటే విత్ ఇన్ అబౌట్ హాఫ్ అన్ అవర్ హీ హ్యాస్ రిటర్న్ దిస్ సాంగ్. హాఫ్ అన్ అవర్లో రాశారు అండ్ వెంటనే ట్యూన్ చేశాడు ఆయన. ఇందులో ఎవరిని అభినందించాలి ఎవరిని వదిలేయాలని తెలియదు. సన్నివేశం గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విని ఇక్కడ పాట ఉంటే బాగుంటుందని తాపత్రయపడిన వేటూరు సుందరరామూర్తిన, లేక దానికి ఒప్పుకున్నటువంటి దర్శకుడి సంస్కారానిక, ఆ పాటను చూసిన తర్వాత కళ్ళనీళ్లతో కావులించుకున్న రామోజీరావు గారి సంస్కారం గురించా, ఆ పాటను గుండెల్లో నుంచి అసలు ప్రతివాడు కూడా సిగ్గుపడేటటువంటి వాడు చేసిన చెడ్డ పనులకి తన పాట ద్వారా చెప్పుదెబ్బ కొట్టేటట్టు పాడినటువంటి జానకి గారికి అభినందించాలా. ఎంత అద్భుతమైన సింగింగ్, ఎంత అద్భుతమైన పాట. కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి నీ కండలు పెంచినది గుండెలతో కాదా, ఎర్రని తన రక్తాన్ని తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా, కనబడలేదా అక్కడ పాపలుగా నీ చరిత్ర, ఏనాడో నీరించిన లేత పెదవి ముద్ర, ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం, మర్మస్థానం కాదది మీ జన్మస్థానం, మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం, శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవైన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం, ఏమైపోతుంది మానవ ధర్మం, ఏమైపోతుంది ఈ భారతదేశం, మన భారతదేశం, మన భారతదేశం. నిజంగా జానకి గారు పాడిన ఎమోషన్ని నీ వయసులో దాన్ని తీసుకురావడానికి దాదాపుగా సఫలీకృతమయ్యామని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఒకటే ఒక క్వశ్చన్ వేస్తాను ఇందులో. మరో మహాభారతం 6వ వేదం అన్నారు. 6వ వేదం అని ఎందుకన్నారు? ఎవరన్నా చెప్పగలరా? ఆడియన్స్లో చెప్పగలరా? 6వ వేదం అని ఎందుకన్నారు సుందరరామూర్తి గారు? వేదాలు 4, ఆ, మహాభారతం 5వ వేదం, ఉమ్, ఇది 6వ వేదం. అద్భుతంగా చెప్పారు. 4 వేదాలు ఏమిటో చెప్పగలరా?
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఎక్సలెంట్. మన సంస్కృతి ఇంకా ఉందండి, ఇంకా ఉంది. ఇలాంటి తల్లులు ఉన్నారు కాబట్టి ఇంకా ఉంది. ఇంకెవరు ఈ పాటను పాడలేరు అలా. నో బడీ ఎల్స్ కెన్ ఇన్ దిస్ కంట్రీ కెన్ సింగ్ దిస్ సాంగ్ లైక్ దట్. ఇంకెవరు కూడా ఇంత అద్భుతంగా రాయలేరు. నీ వయసులో వాళ్ళు కూడా ఎవరు నీలాగా పాడలేరు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. పోయిన వారం ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి చక్రవర్తి గారికి చాలా ఆత్మీయుడైనటువంటి కోటి తన మనసులోని మాటలు పంచుకున్నారు. పిల్లలకు ఆశీస్సులు అందజేశాడు. తనకు కూడా ఒకసారి మన కృతజ్ఞతలు తెలియజేద్దామా? థ్యాంక్ యూ కోటి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు దిస్ షో. గాడ్ బి విత్ యూ ఆల్వేస్. ఈ కార్యక్రమానికి నన్ను స్పెషల్ గెస్ట్గా రావటం, నన్ను పిలవటం చాలా ఆనందంగా ఉంది. నేను చాలాసార్లు అన్నాను, ఈస్ ఎ లివింగ్ గాడ్. ఈ కార్యక్రమం ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇటువంటి స్టేజ్, ఇటు ఒక ప్లాట్ఫామ్ అని ఒక పిల్లలకు కానీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇందులో తక్కువ మార్కు వచ్చిన ఒక్కరు నిష్క్రమించాల్సి వస్తుంది. సాయి కీర్తన 78%, అనఘ 82%, మృదురవళి 75%, శరత్ చంద్ర 88%, శ్రీనిజ 72%, నూతన 90%, హర్షవర్ధన్ 73%, నివేదిత 75%. ఎక్సోడిస్ షైన్ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన. ప్రతివారం మనం ఆ ఎపిసోడ్లో బాగా పాడిన వాళ్ళకి ఎక్సోడిస్ షైన్ వారు 5,000 రూపాయలు చెక్ ఇస్తున్నారు. ఈ వారం 90 మార్కులతో ఆ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన సంపాదిస్తున్న చిరంజీవి నూతన. మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం. ఈ వారం తక్కువ మార్కులు 72%తో శ్రీనిజ తను వేరే దారి లేదు నిష్క్రమిస్తోంది. కాబట్టి ఆ అమ్మాయికి ఐటీసీ వారు ఇస్తున్నటువంటి ఒక కానుకను కోటిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. దమ్మా శ్రీనిజ, ఆల్ ది బెస్ట్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈటీవీ వారు ఇస్తున్న సర్టిఫికేట్, ఒక జ్ఞాపిక, ఒక బహుమతి అమ్మాయి. మళ్ళీ వచ్చేవారం మరొక మహానుభావుడి పాటలతోటి మరొక మహానుభావుడు ముఖ్య అతిథిగా మేము ముందుంటాం. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.